సో సరిగ్గా మనము ఊహించినట్టే డొనాల్డ్ ట్రంప్ గారి తీరు. సో మొన్న ఒక వీడియోలో ఈ యూరోప్ యూనియన్కి సంబంధించిన నాయకులు తోక ఆడించుకుంటూ ట్రంప్ గారి ముందు వెళ్ళి కూర్చున్నారు అని చెప్పి సెటైరికల్గా మాట్లాడాం. జెలెన్స్కీ గారు కూడా ఒక కోటు సూటు వేసుకొని డొనాల్డ్ ట్రంప్ ముందు చూడడానికి చాలా బాగున్నారే, మంచి మార్పు వచ్చింది అని ట్రంప్ గారు కూడా కామెడీ చేశాడు. సో ఆ టైంలోనే అనుకున్నది ఏమిటి, ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ వీళ్లకు ఒక జర్క్ ఇస్తాడు. అంటే ఈ కామెడీ చాలా పెద్ద లెవెల్లో ప్రపంచము మాట్లాడుకుంటుందని అనుకున్నాం. సో సరిగ్గా నిన్న వచ్చిన వార్త, దిస్ ఇస్ నాట్ మై వార్, ఇది నా యుద్ధము కాదు. రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు అక్కడ గొడవ పడుతూ ఉంటే నాకేంటండి సంబంధము, అమెరికాకు దీనికి ఉన్న లింక్ ఏమిటి, అసలు యూరోప్ యూనియన్ నాయకులు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బాబు మీరే కదా రమ్మన్నారు, మనము కలిసి మెలిసి మాట్లాడి రష్యా యుక్రెయిన్ గొడవలకు సంబంధించిన ఒక మంచి నిర్ణయము తీసుకుందాము. నేను వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాను, ఆయన ఈ కండిషన్స్ పెట్టారు, దానికి తగ్గట్టుగా మనం ఇలా చేస్తే యుద్ధం ఆగిపోతుంది, ఇవన్నీ మీరే కదా చెప్పారు. అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయము, ఈ జెలెన్స్కీ ఈ మహానటుడు, సో ఇతనికి ఇవాళ యుద్ధము ఆగకూడదు అనేది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా, మనం ఇక్కడెక్కడో భారత్లో హైదరాబాద్లో కూర్చొని రికార్డ్ చేస్తున్నాము, మనకి వీడి మైండ్ ఏమిటో క్లియర్గా తెలుస్తుంది. యుద్ధము ఆగిపోతే మీకు యుక్రెయిన్లో మళ్ళీ ఎలక్షన్స్, మీకు జెలెన్స్కీ మీద ఎన్నో కేసులు, ఇతను జైలుకు వెళ్ళాడు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, మళ్ళీ బయటికి రాడు, కాబట్టి యుద్ధము చేసే తీరాలి. ఇప్పుడు ఇదే విషయం అండి. సో ఈ ట్రంప్ గారితో ఏం మాట్లాడుతున్నాడు, మా దగ్గర ఇంత డబ్బు ఉందండి, మేము అందరము కలిసి పోగు చేశాము, ఈ డబ్బుని మీకు ఇస్తాము, మీరు యుక్రెయిన్కి సెక్యూరిటీ ఇవ్వండి. అరే నువ్వు ఎంత, అసలు నీ బతుకెంత, నువ్వు నాతో కూర్చొని ఇలాంటి బేరసారాలు చేస్తావా అనిపిస్తుంది కదా. అమెరికా అధ్యక్షుడు కదా నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఒక యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్, నా ముందు కూర్చొని ఇలాగా అంటే వ్యాపారం మాట్లాడతావా. సో ఇదంతా ట్రంప్ ఆలోచించి ఉంటాడు. వెళ్ళిన తరువాత ఈ యుద్ధానికి నాకు ఎటువంటి సంబంధము లేదు, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి. టైమింగ్ చూడండి, ట్రంప్ పదే పదే చెప్తాడు, నేను ఉదయం వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడతాడు, అలాగే ట్రంప్ గారు మీరు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా చేద్దామని ఆయన అంటాడు. సాయంత్రం పడుకునేటప్పుడు వార్తలు చూస్తే రష్యా వైపు నుంచి యుక్రెయిన్పై భీకరమైన దాడులు అని చెప్పి వార్తలు వస్తాయి. మరి ఈ యుద్ధాన్ని ఎలా ఆపడము, వ్లాదిమిర్ పుతిన్ యొక్క తీరు తెన్నులు నాకు అర్థము కావడం లేదు. స్వయంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు. మరి నిన్నటికి నిన్న చూడండి, ఈ డిస్కషన్ అంటే డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా ఈ యుద్ధానికి నాకు సంబంధం లేదు అంటున్నప్పుడు 574 డ్రోన్లు అండి రష్యా వాళ్ళు లిటరల్గా యుక్రెయిన్పై ఎంత 574 డ్రోన్స్, 40 మిజైల్స్, ఇందులో మీకు ఇస్కిందార్ ఉంది, కింజాల్ ఉంది, అంటే ఏంటి హైపర్సానిక్ మిజైల్స్ నుంచి బాలిస్టిక్ మిజైల్స్ దాకా కూడా యుక్రెయిన్పై వ్లాదిమిర్ పుతిన్ వాడినట్టుగా వార్తలు. 2025లో ఇదే హైయెస్ట్. సో అంటే ఈ స్థాయిలో తన బల ప్రదర్శన పుతిన్ చూపిస్తున్నప్పుడు అమెరికా లాంటి దేశము కూడా భయపడుతుంది. నేను నీకు సెక్యూరిటీ ఇవ్వడం ఏంట్రా, నీ దగ్గర డబ్బులు తీసుకొని. ఒక జపాన్ అంటావా, జపాన్ మీద ఎవరు యుద్ధము చెయ్యరు. సౌత్ కొరియా అంటావా, నార్త్ కొరియా అంతా చిన్న చిన్న దేశాలు. ఇక్కడ నువ్వు ఏకంగా రష్యా గురించి మాట్లాడుతావు. రష్యాపై నీకు నేను సెక్యూరిటీ ఇవ్వడం ఏంటి, వాళ్ళు మా మీద దాడులు చేస్తే పరిస్థితి ఏంటి ఆలోచిస్తారు కదా. కాబట్టి అమెరికా సైనికులు యుక్రెయిన్ దాకా రారు. ఇంతకు మించిన ట్విస్ట్ ఈ యూరోప్ యూనియన్ నాయకులకు తెలియాలి కదా. డొనాల్డ్ ట్రంప్ ఏమి ఆలోచిస్తున్నాడు, అలాస్కా వెళ్ళాడు, వ్లాదిమిర్ పుతిన్ కలిశాడు, వీళ్ళు కూర్చొని మాట్లాడిన తరువాత నేను ఊహించింది పూర్తిగా ఇతను రష్యా వైపు టిల్ట్ అయిపోతాడు అని చెప్పి. కరెక్ట్గా చూడండి, 2008లో జార్జియా అనబడే ఒక దేశం, ఒకప్పుడు ఇది యుఎస్ఎస్ఆర్లో భాగం.
సో ఇక్కడ రెండు ప్రాంతాలు, ఒకటి సౌత్ ఓసిటియా అంటారు, సౌత్ ఓసిటియా, ఇంకొక ప్రాంతము అబ్ఖాజియా అంటారు. ఈ రెండు ప్రాంతాలను 2008లో రష్యాకు సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాప్చర్ చేశారు. ఎందుకు? మళ్ళీ అక్కడ కూడా నాటోతో డిస్కషన్స్, నాటో దేశాలు వాళ్ళ సైనికులను జార్జియాలో అలో చేయాలనుకున్నారు. కాబట్టి రష్యా వాళ్ళు వెళ్ళి ఈ ప్రాంతాలను ఎనెక్స్ చేసుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళ మీద శాంక్షన్స్, ఎవరు? ఫ్రాన్స్, యూకే, డెన్మార్క్ ఇలాంటి దేశాలు, యూరోపియన్ దేశాలు రష్యాపై శాంక్షన్స్ అన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్, ప్రతి సంవత్సరము కూడా రష్యాకు వ్యతిరేకమైన నినాదాలు ఉంటాయి, వాళ్లను ఖండించాలి, రష్యాపై చర్యలు తీసుకోవాలి. 2008లో జరిగింది. ఇవాళ వరకు కూడా ఈ రెజల్యూషన్ యుఎన్లో అలాగే ఉంది. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ ఇష్యూ వచ్చేటప్పటికి చూడండి, ఎవరెవరు రష్యాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరెవరు రష్యాకి సపోర్ట్గా ఉన్నారు, ఇదే కదా ఇష్యూ. ఫర్ ద ఫస్ట్ టైం అండి, 18 ఏళ్లలో అమెరికా వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు యాబ్సెంట్ అయ్యారు. అర్థము ఏమిటి? రష్యాను నిందించడము అనేది మా వల్ల కుదరదు. ఇదేంటి? యుద్ధము మీరే కదా మొదలు పెట్టారు, నాటో అంటే అమెరికానే కదా బాస్ అంటే మాకు ఈ యుద్ధాలకి సంబంధమే లేదంటే మా సైనికులు ఇందులో ఇన్వాల్వే అవ్వరు, రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఏమీ చెయ్యదు. ఇది డొనాల్డ్ ట్రంప్ ఫైనల్గా ఇచ్చిన ట్విస్ట్. సో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది ఏంట్రా డిప్లొమసీ? నువ్వే పిలిచావు, అలాస్కా అన్నావు, పుతిన్ గారు వచ్చారు, మాట్లాడారు, 6 పాయింట్ ఎజెండా అన్నారు, తరువాత జెలెన్స్కీ నువ్వు వైట్ హౌస్కి రా అన్నావు, యూరోప్ యూనియన్ నాయకులు అందరూ పొలోమంటూ వచ్చారు, అందరితో కూర్చొని మాట్లాడావు. ఇవాళ ఏమంటున్నావు? దిస్ ఇస్ నాట్ మై వార్. క్లియర్గా చెప్తున్నాడు. అంటే ట్రంప్ యొక్క డిప్లొమసీ ఈ భూ ప్రపంచములో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇతనికి మెంటల్గా ప్రాబ్లం ఉందని కొంతమంది, లేదు స్క్రూ లూస్ అయిందని కొంతమంది. ఈ టైంలో రష్యాకు సపోర్టుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనే అబ్స్టైన్ అవ్వడము ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పడముతోనే కదా మన నాటో సైనికులు జార్జియా దాకా వెళ్ళారు అంటే ఆ అమెరికా వేరు, ఆ అధ్యక్షుడు వేరు. నేను డొనాల్డ్ ట్రంప్, అమెరికా కొత్త పాలకుడు, నేను చెప్పిందే ఇవాళ అమెరికాలో జరగాలి, నేను ఏం అనుకుంటున్నానో దాని ప్రకారమే ప్రపంచము నడుచుకోవాలి. ఇలాగా సో ఇలా చెప్తున్నవాడు రష్యాను ఎందుకు ఎదిరించలేకపోతున్నాడంటే పవర్ అట్రాక్ట్స్ పవర్ అండి. ఇవాళ భారత్ విషయంలో కూడా టారిఫ్ అంటున్నాడు. మరి రష్యా ఒకవేళ అమెరికాను బెదిరించింది అనుకోండి, మరి అప్పుడు అమెరికా ఏం చేస్తుంది? డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు? కాబట్టి మనం ఏంటి, వెయిట్ అండ్ సీ పాలసీలో చూసుకుందాం. మేము ఏం చెయ్యాలో దాని ప్రకారమే రష్యాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాము, యూరోప్ యూనియన్తో కొత్త ఒప్పందాలు, మీకు యూకేతో FTA అయిపోయింది, చైనాతో కొత్త వ్యాపారము, ఇలాగ మేము ఏం చెయ్యాలో చేసుకుంటూ వెళుతున్నాము. నువ్వు నీ ఆట ఆడుతున్నావు, నేను నా ఆట ఆడుతున్నాను. ఎవరిది ఇందులో బిగ్ గేమ్? ఆలోచించారు అనుకోండి. ఎంత పెద్ద షాకింగ్ వార్త చూడండి. జార్జియా విషయంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఓటింగే చెయ్యదు అని చెప్పి ట్రంప్ ఇవాళ చెప్పడము, యుక్రెయిన్ యుద్ధానికి నాకు ఎటువంటి సంబంధము లేదని చెప్పి ఇవాళ అఫీషియల్గా ప్రకటించడము, యూరోప్ యూనియన్ నాయకులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వేల లక్షల కోట్లు పెట్టేస్తున్నారు. ఇవాళ అమెరికా విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిమెలిసి ఏం చేస్తారు? జెలెన్స్కీ అయితే ఈ యుద్ధం నుంచి దూరం అవ్వడండి. ఇది పుతిన్కి బాగా తెలుసు. కాబట్టే దెబ్బ మీద దెబ్బ వాడిని కొడుతూనే ఉన్నారు. వాడు కూడా ఇంకా మేము కూడా రివెంజ్ తీసుకుంటాం అంటున్నాడు. మరి అమెరికా యొక్క ఈ తీరు, సడన్గా రష్యాకు ఫేవర్గా వాళ్ళు మాట్లాడడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.